జిల్లాల పునర్విభజనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారని అంటున్నారు. వరంగల్ను 6 జిల్లాలుగా విభజించి సర్వనాశనం చేసి చరిత్ర లేకుండా చేశారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ విభజన ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లు నాయిని రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజనలో వరంగల్కు అన్యాయం జరిగిందని సీఎం నోటీసులో కూడా ఉందన్నారు. హనుమకొండ వరంగల్ను కలిపే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలుగా విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగింది అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. అంటే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సారక్క ఓ దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కు, 1000 స్తంభాల కూడా ఓ దిక్కు, 6 ముఖ ప్రతిదీ ఏం చెప్పుకోలేకుండా అసలు వరంగల్ కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైలు కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది. ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంట్లో దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2 నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది. మీరు చదివిన అందరూ చదివింటారు. దీన్ని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా చేయాలని అంటే డిలిమిటేషన్ ఇవి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు తొందరపడకండి, తప్పకుండా చేయాలనే ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ ఒక్కరినే కాదు, దీనికి మద్దతుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ వస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక వీలు వాళ్ళనే కాకుండా 100 ప్రెస్ మీట్లల్లో 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలుగా విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగింది అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. అంటే మేము చెప్పడం జరిగింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి. జిల్లాల పునర్విభజన అంశంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన జరగబోతున్నటువంటి ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో హన్మకొండలో ఆయన నిరసన వరంగల్ అభివృద్ధికై నిరసన దీక్షలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారు. 6 జిల్లాలుగా వరంగల్ విభజించి సర్వనాశనం చేసి వరంగల్ జిల్లాకు చరిత్ర లేకుండా చేశారు. వరంగల్ జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, కిలా వరంగల్ కోట కావచ్చు, అనేక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలే. కానీ ఇప్పుడు అవి చెప్పుకోవడానికి ఏ జిల్లాని కాకుండా విచిత్రంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులను గత ప్రభుత్వం విడగొట్టి ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్టుగా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈ అంశాన్ని ఇప్పటికే జిల్లాల మార్పుపై అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరం తీసుకెళ్లాం. తప్పకుండా వరంగల్ జిల్లాకు అన్యాయం జరిగింది. వరంగల్ జిల్లాను హనుమకొండ వరంగల్ ను కలిపేటువంటి ప్రక్రియ సీఎం నోటీసులో ఉందంటూ నాయన రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లో నాయన రాజేందర్ రెడ్డి చేసినటువంటి జిల్లాల పునర్విభజన అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఏదో ఒక రోజు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ వరంగల్ ను కలిపే ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా వరంగల్ జిల్లాకు న్యాయం జరిగేలా చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా హనుమకొండ వరంగల్ జిల్లాను కలపాలి, ఇప్పటికే నగరాన్ని అంతా కూడా ముక్కలుగా చేశారు. నగరాన్ని ముక్కలు చేస్తే రెవెన్యూ అధికారులు కావచ్చు, మిగతా అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కిల వరంగల్ వేరే ప్రాంతం కావచ్చు, ఇటు వేస్తాంబలగుడి, భద్రకాళి వేరే ప్రాంతాల్లో వేరే జిల్లాలుగా మారిపోయింది. కానీ వరంగల్ జిల్లాను ఒకేలాగా ఉంచి వరంగల్ జిల్లానే చరిత్రను కావచ్చు, వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి చారిత్రక నగరాన్ని కాపాడుకోవాలంటే కూడా గత కొద్ది రోజులుగా మేధావులు కావచ్చు, ఉద్యమకారులు మిగతా వారంతా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి తప్పకుండా హన్మకొండ వరంగల్ జిల్లాను కలపాలి, వరంగల్ హన్మకొండకు చరిత్ర ఉంది అలానే కొనసాగించాలంటూ కూడా వారు డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్న నిరసన దీక్షలో ఎమ్మెల్యే నాయన రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మనం చూడాలి హన్మకొండ వరంగల్ జిల్లాల అంశం ఇంకా ఎటువంటి రాజకీయ పరిణామాలు దారి తీసుకుంటుంది. ఈసారి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఎమ్మెల్యే నాయన రెడ్డి చెప్పినట్టుగానే హన్మకొండ వరంగల్ కలుపుతారా లేదా మళ్ళీ ఏమైనా అనివార్య కారణాలంటూ లేదా మళ్ళీ అనే అంశం అని చెప్తారనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతా ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.